ఆదికాండము 17వ అధ్యాయం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము, నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రాహాముతో చెప్పాడు. మరియు దేవుడు, నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇస్మాయేల, నీ సన్నిధిని బ్రతుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అనే పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో, నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను.
అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచిదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయేలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టినవారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. దేవుడికి వందనములు. దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి వాక్యాన్ని ప్రతిరోజు విందురు.